హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఆకుకూరతో పులావ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆకుకూర తినని వాళ్ళ కోసం ఈ విధంగా పులావ్ ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద బాగానే పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 6-7 జీడిపప్పులు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా 4-5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఒక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుని బాగా మగ్గిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత పచ్చి బఠానీని ఒక కప్పుని యాడ్ చేసుకోవాలి. దీనివల్ల రైస్ అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి. మన టమాటా అనేది సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక స్పూను పసుపు, ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మనకి సాల్టు యాడ్ చేయడం వలన మనకి ఆనియన్స్ అండ్ టమాటా అనేవి సాఫ్ట్గా మగ్గుతాయి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరను తీసుకోవాలి. అంటే ఇక్కడ ఒక కప్పు మెంతికూరను తీసుకున్నాను. మనం ఈ ప్లేస్లో ఏ ఆకుకూరనైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మెంతికూరను కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి. ఇలా స్లో ఫ్లేమ్లో 2-3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు 1.5 గ్లాసు కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని కూడా ఒక 2-3 మినిట్స్ పాటు ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా బాగా 2-3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్, ఒక స్పూను ధనియాల పౌడర్, ఒక స్పూను గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్స్ అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక గ్లాసుకి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్లాసున్నర రైస్ని తీసుకున్నాను. సో ఇప్పుడు 3 గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడు వాటర్ని కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోకపోతే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. మీకు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని స్లో ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా యమ్మీ అండ్ టేస్టీ ఆకుకూర పులావ్ రెడీ. దీన్నే మనం మేతి పులావ్ అని కూడా అనొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. క్విక్గా తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా పొడి పొడిలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నాకు కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.